నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా ఈ రోజు నేను మాట్లాడడానికి కారణం, ఎక్కడ చూసినా 1,00,000 ఇళ్ల హోర్డింగ్స్‌కి సంబంధించి ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రచారాలు చేస్తా ఉంది. 1,00,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతా ఉన్నాయి. దీంతో పాటు ఈ మధ్య కాలంలో వీళ్ళు అనౌన్స్ చేసిన ఒక అంశం నన్ను ఈ వార్త చేయడానికి ప్రధానంగా ముందుకు తీసుకొచ్చింది. ఏంటి అంటే 6,00,000 కడితే ఇందిరమ్మ ఇల్లు మీ సొంతం చేసుకోవచ్చు అని వీళ్ళు పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. దాదాపు 35,000 మంది ఇప్పటివరకు అప్లై చేసుకున్నారు. 7,000 పైచిలుకు ఇళ్ళకి అప్లికేషన్లు వచ్చినాయట. ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఒకటే నడుస్తూ ఉంది. అరే ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయంట, బాబు అప్లై చేసుకోండి అని పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పిస్తారు. ఇవాళ అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఆఖరి రోజు. లక్షలాది మంది పేదోళ్ళు నాకంటూ ఒక ఇల్లు వస్తుంది, మా బతుకులు మారుతాయని ఆశతో ఆ క్యూ లైన్లో నిలబడ్డారు. కానీ ఆ క్యూ లైన్లో నిలబడ్డ ఏ ఒక్కడికైనా తెలుసా ఆ ఇందిరమ్మ ఇల్లు అనే అందమైన బోర్డు వెనుక మీ నడ్డి విరగడానికి ప్రభుత్వం ఎంత పెద్ద కుట్ర పన్నిందో. అసలుగా ఏం జరుగుతుంది? సంక్షేమం ముసుగులో జరుగుతున్న ఈ దందా ఏమిటి? రండి లెక్కలతో సహా మాట్లాడుకుందాం. సర్కార్ ఏమంటుంది? మేము అర్బన్ ప్రాంతాల్లో 1,00,000 ఇల్లు కట్టిస్తామంటుంది. సరే, చాలా సంతోషం. మరి ఒక్కో ఫ్లాట్కి లబ్ధిదారుడు ఎంత కట్టాలి అంటే 6,00,000 రూపాయలు. ఒక్క క్షణం ఆలోచించండి. రోజువారీ కూలీ చేస్తే పూట గడిచే ఆటో డ్రైవర్లు కానీ, రోడ్డు మీద బండి పెట్టుకుని చిన్న చిన్న చిరు వ్యాపారులు కానీ, ఇళ్లలో పని చేసుకుంటున్న వాళ్ళు కానీ, వీళ్ళు 6,00,000 అంటే ఎక్కడి నుంచి తెస్తారు? తెల్లవారితే భూమి ప్రభుత్వానిదే, సిమెంటు ఇసుక అన్నీ కూడా సర్కార్వే. పైగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 5,00,000 పోను, మిగతా 6,00,000 నేరుగా ఆ పేదవాడి జేబుల నుంచే లాక్కుంటుంది. దీన్ని సంక్షేమ పథకం అంటారా, లేక ప్రభుత్వం ఒక పెద్ద బిల్డర్గా మారి పేదవాడి ఆకలిని అడ్డం పెట్టుకుని నడిపిస్తున్న కమర్షియల్ రియల్ ఎస్టేట్ వెంచర్ అంటారా? ఇప్పుడు లెక్క విను, మైండ్ ఇంకా బ్లాక్ అవుతుంది. ఒక్కో ఇంటికి పేదవాడు కట్టాల్సింది 6,00,000. ఇలాంటివి నగరంలో దాదాపు 1,00,000 ఇల్లు కడతామంటే కేవలం పేదవాడి నుంచి సర్కారు వసూలు చేస్తున్న ఆ మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 60,000 కోట్ల రూపాయలు. 60,000 కోట్ల రూపాయలు పేదవాడి నెత్తి మీద రుద్దేసి దీన్ని ఉచితమని ఏ నోటుతో చెప్తున్నారు? జేబులో కనీసం 100 రూపాయలు లేని పేదవాడిని నడి రోడ్డు మీద నిలబెట్టి 6,00,000 అప్పు పుట్టించామంటే వాడి బతుకు ఏమైపోవాలి? సరే, డబ్బులు లేకపోతే పోని, మేము బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం, నెల నెల ఈఎంఐలు కట్టుకోండి అని చాలా బిల్డప్ ఇస్తారు. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలియని, రేపు పొద్దున్న పూట కూలికి వెళ్తేనే ఇల్లు గడిచే ఆ పేదవాడికి ఏ బ్యాంక్ లోన్ ఇస్తుంది? ఒకవేళ ఏదైనా బ్యాంక్ దయదలిచి అప్పు ఇచ్చిందనుకో, రేపు ఏదైనా రోగం వచ్చి పనులకెళ్ళకపోతే నెల తిరిగేసరికి ఆ ఈఎంఐ కట్టకపోతే ఆ బ్యాంక్ వాడు ఏం చేస్తాడు? ఆ ఇళ్లను సీజ్ చేసి ఆ పేదవాడిని పిల్ల పాపలతో సహా బరాబర్ రోడ్డు మీద పడేస్తాడు. అంటే అంతిమంగా ఈ ఇల్లు నిజమైన నిరుపేదలకు దక్కుతాయా, లేక బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వగలిగే మధ్య తరగతి వాళ్ళకో, లేక దొడ్డిదారిన దీన్ని కొనుక్కునే బ్రోకర్ల కోసమా? గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు. ఒక్క నయా పైసా లబ్ధిదారు దగ్గర తీసుకోకుండా పూర్తిగా ఉచితంగా ఇచ్చారు. కానీ ఇవాళ ఇందిరమ్మ పేరుతో జరుగుతున్న ఈ తంతు చూస్తుంటే సంక్షేమం పక్కన బట్టి పేదవాడి ఆశలను అడ్డు పెట్టుకుని వేల కోట్లు గుంజే కమర్షియల్ వ్యాపారంలా కనిపిస్తుంది. ఇది పేదల ఆకలి మీద ఆడుతున్న పెద్ద నాటకం కాక మరేంటి? మిత్రులారా, ఇవాళ చివరి రోజు కాబట్టి లక్షలాది మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. కానీ ఆ దరఖాస్తు వెనుక ఎంత పెద్ద ఉచ్చు ఉందో ఎవ్వరం గమనించడం లేదు. ప్రభుత్వం అంటే తల్లిలానే ఉండాలి, పేదవాడి కష్టాన్ని చూసి ఆదుకోవాలి తప్ప వాడి రక్తాన్ని పిండి బిల్డింగులు కట్టిస్తామంటే ఊరుకునేది ఎట్లా? ఇది కేవలం హౌసింగ్ స్కీమ్ లోపం కాదు, బతుకు తెరువు కోసం నగరానికి వచ్చిన నిరుపేద నడ్డి విరుస్తున్న ప్రత్యక్ష దాడి. ఈ దోపిడీని మనం ఇప్పుడే ప్రశ్నించకపోతే రేపు పొద్దున్న
ఈ నగరంలో బతకడం పేదవాడికి కల అయిపోతుంది. సంక్షేమం ముసుగులో సాగుతున్న ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రతి ఒక్కరం నిలదీయాలి. ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుల గడువు ముగియడంతో లక్షలాది మంది పేదలు క్యూ లైన్లో బారులు తీరారు. నాకంటూ ఒక ఇల్లు వస్తుంది, మా బతుకులు మారుతాయి అనే ఆశతో రోడ్డెక్కి ఆ నిరుపేదలకు ఈ పథకం వెనుక ఉన్న అసలు లెక్కలు తెలిస్తే గుండెలు ఆగిపోవాల్సిందే. అసలు ప్రభుత్వ ప్రకటనలు గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఎంత పొంతన లేదో తాజా వార్తలు స్పష్టం చేస్తున్నాయి. మన హక్కుల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం గొంతు ఎత్తేదాకా మన పోరాటం ఆగదు. సో కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.